హలో ఎవరీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మా ఇంగ్లీష్ లైబ్రరీ. సో టెట్ రాసేటటువంటి ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి అవసరమైనటువంటి వీడియో అనేది. సో డోంట్ స్కిప్ ద వీడియో టిల్ ద ఎండ్. అండ్ మీకు 6th నుంచి 10th క్లాస్ వరకు ఉన్నటువంటి ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్స్ మీకు టెట్ రాసి ప్రతి ఒక్కరూ చదవాల్సిందే. కాకపోతే మీకు టెక్స్ట్ అంతా చదవడానికి మీకు టైం సరిపోదు కనుక ప్రతి లెసన్ని మీకు ఆబ్జెక్టివ్ ఫామ్స్లో ప్రిపేర్ చేసి వీడియోస్ ద్వారా అందిస్తూ ఉన్నాను. ఆల్రెడీ 2 లెసన్స్ 6th క్లాస్ నుంచి ఇవ్వడం జరిగింది. అది ఒకసారి మీరు చూడకపోతే చూడడానికి ట్రై చేయండి. సో ప్రతి లెసన్ని కూడా క్వశ్చన్ ఫామ్లో అంటే ఆబ్జెక్టివ్ ఫామ్లో అండ్ ప్రతి లెసన్ మీద 30 to 40 క్వశ్చన్స్ని తయారు చేసి టోటల్ లెసన్ మొత్తాన్ని అంటే A to Z మీకు క్వశ్చన్ ఏ ఏరియా నుంచి ఆ లెసన్ నుంచి క్వశ్చన్ అడిగినా సరే మీకు ఆబ్జెక్టివ్ ఫామ్లో అవైలబుల్గా తీసుకురావడం జరిగింది. అండ్ ఇప్పుడున్నటువంటి ఈ వీడియోలో హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఎ న్యూ మాస్టర్ అని 6th క్లాస్ నుంచి తీసుకున్నటువంటి లెసన్ ఇది. సో ఈ లెసన్ మీద మీకు 40 క్వశ్చన్స్ని ఈ వీడియో ద్వారా అందించబోతా ఉన్నాను. ఈ 40 క్వశ్చన్స్లో మీకు టోటల్ చాప్టర్ అంతా కవర్ అవుతుందండి. ఏ విధంగా స్టోరీలో మీకు క్వశ్చన్ అడిగినా మీరు ఆన్సర్ చేయగలిగే విధంగా క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మనం ఈ 40 క్వశ్చన్స్ని ఇప్పుడు ఆన్సర్ చేద్దాం. అండ్ ఈ 40 క్వశ్చన్స్ని ఆన్సర్ చేసే ముందు నా తరపు నుంచి ఒక చిన్న రిక్వెస్ట్, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ వీడియోని వేరే వాళ్ళకి షేర్ చేయండి అండ్ హైప్ చేయడానికి ట్రై చేయండి. అండ్ మీకు ఈ కంటెంట్ అంతా కూడా ఫ్రీగా అందిస్తూ ఉన్నాం. అండ్ ఈవెన్ మీకు మెటీరియల్ను కూడా టెలిగ్రామ్లో మీకు ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇదంతా చేయాలి అంటే చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఈ యొక్క వీడియో తయారు చేయాలంటే చాలా టైం తీసుకుంటుంది. అయినా కూడా మీకోసం ఫ్రీగానే ప్రొవైడ్ చేస్తున్నాం. నథింగ్ ఐఎమ్ ఛార్జింగ్. సో ప్లీజ్ మీ నుంచి నేను కోరుకునేది ఒక లైక్ అండ్ షేర్. కామెంట్ చేయడానికి కూడా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, నచ్చిందని, బాగుందని, యూస్ఫుల్గా ఉందని. నచ్చకపోతే నచ్చలేదని, వేస్ట్ అని కూడా మీరు కామెంట్ చేయొచ్చు. సో నథింగ్ రాంగ్ ఇన్ దట్. మీకు నచ్చకపోతే నచ్చలేదని కామెంట్ చేయండి. ఆల్ రైట్. సో మనం ఇప్పుడు ఫస్ట్ క్వశ్చన్ చూస్తే ఆబ్జెక్టివ్ ఫామ్ లో ఉన్నటువంటి క్వశ్చన్ 40 క్వశ్చన్స్ లో ఫస్ట్ క్వశ్చన్, హౌ ద డాగ్ ఫౌండ్ హిమ్సెల్ఫ్ ఎ న్యూ మాస్టర్. ఈ యొక్క టైటిల్ ఉన్నటువంటి స్టోరీ అబౌట్ దేని గురించి అని అడుగుతా ఉన్నాడు. దేని గురించి అంటే మీకు ఈ స్టోరీ అనేది హౌ ద డాగ్ బికేమ్ మ్యాన్స్ సర్వెంట్. డాగ్ అనేది మనిషికి సర్వెంట్ గా ఎలా మారింది అనే ప్రాసెస్ ని ఈ స్టోరీలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో సర్వెంట్ గా మారేటటువంటి ఆ పద్ధతే ఈ స్టోరీ మొత్తం మనం చదువుతాం. అంటే మనిషికి కుక్క ఎలా సర్వెంట్ గా మారిపోయింది అనేది ఈ టోటల్ స్టోరీ యొక్క థీమ్. నెక్స్ట్ సెంట్రల్ థీమ్, అసలు ఈ స్టోరీ యొక్క సెంట్రల్ థీమ్ ఏంటంటే సర్చ్ ఫర్ స్ట్రెంగ్త్ అండ్ సెక్యూరిటీ. ఈ డాగ్ ఎవరి కింద అయితే నేను సెక్యూర్డ్గా ఉంటాను అండ్ కష్టపడకుండా మనకి ఫుడ్ అనేది వస్తుంది అనేది వెతుకుతూ ఒకరి నుంచి ఇంకొకరికి మాస్టర్గా మారుతూ చివరికి మ్యాన్ కి సర్వెంట్ అవుతుంది అనమాట. సో ఇదే సర్చింగ్ ఫర్ స్ట్రెంగ్త్. ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళకి నేను సర్వెంట్ అవ్వాలి అని అనుకుంటుంది. సో ఫైనల్ గా సెర్చ్ చేసి మనిషిని కనుక్కుంటది. సో మనిషికి సర్వెంట్ అయిపోద్ది అనమాట. సెక్యూరిటీ కోసము, ఫుడ్ కోసము వెతుకుతూ ఎవరైతే స్ట్రాంగ్ ఉంటారో వాళ్ళు సెక్యూరిటీ ఇస్తారు అనేది దాని యొక్క విశ్వాసం. సో అలా వెతుక్కుంటూ చివరికి మనిషి కిందకి సర్వెంట్ గా మారుతుంది అనమాట. అండ్ థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఈస్. ఈ స్టోరీ యొక్క మోరల్ ఏంటంటే ట్రూ లాయల్టీ కమ్స్ ఫ్రమ్ ట్రస్ట్ అండ్ ప్రొటెక్షన్. ట్రూ లాయల్టీ అంటే నమ్మకత్వం ఎక్కడి నుంచి వస్తుంది? ట్రస్ట్ నుంచి, అంటే మనం వేరే వాళ్ళని నమ్మామనుకోండి. అండ్ ప్రొటెక్షన్, మనకి వేరే వాళ్ళు ప్రొటెక్షన్ ఇవ్వగలరు అండ్ వాళ్ళు నమ్మకమైన వాళ్ళు అని అనుకుంటే మనం వాళ్ళని నమ్ముతాం, లేదనుకుంటే నమ్మం. సో ఆ లాయల్టీ, ఆ నమ్మకత్వం అనేది నమ్మకం ద్వారానే వస్తుంది. మనం నమ్మితేనే నమ్మకం చూపిస్తాం, నమ్మకపోతే మన నమ్మకాన్ని వాళ్ళకి చూపించం. ఓకే, సో ప్రొటెక్షన్ అండ్ లాయల్టీ ఈ రెండు కూడా ఇంటర్లింక్డ్ అనమాట, అంటే హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తూ ఉంటాయి. సో సి ఈజ్ ద రైట్ వన్. ద స్టోరీ టీచర్స్, ఇదేదో టీచర్స్ మనకి ఏంటిది, ద డాగ్ చోజ్ మ్యాన్ బికాస్, మనిషిని ఎందుకు ఎన్నుకుంది తన మాస్టర్ లాగా అనేది మనకి ఒక వాల్యూని టీచ్ చేస్తుందంట. సో ఆ టీచ్ చేసేది ఏంటి, మ్యాన్ వాజ్ ద స్ట్రాంగెస్ట్ అండ్ బ్రేవెస్ట్.
ఓకే, మనకి చెప్పేది ఏంటంటే మ్యాన్ అనేది, మనిషి అనేవాడు అందరికంటే స్ట్రాంగెస్ట్ అండ్ బ్రేవెస్ట్ అని మనకి మన మోరల్ మనకే చెప్తుంది అనమాట ఈ స్టోరీ ద్వారా. అండ్ నెక్స్ట్ వన్, ద ఆథర్ వాంట్స్ అస్ టు అండర్స్టాండ్. ఆథర్ మనం ఈ స్టోరీ చదివి ఏం అర్థం చేసుకోవాలనుకుంటా ఉన్నాడు? ఆథర్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే స్ట్రెంగ్త్ అట్రాక్ట్స్ లాయలిటీ. ఓకే, స్ట్రెంగ్త్ అట్రాక్ట్స్ లాయలిటీ. నువ్వు స్ట్రాంగ్ పర్సనాలిటీ అయితే ఆటోమేటిక్గా నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ నీకు నమ్మకస్తులా ఉంటారు. నువ్వు వీక్ అని తెలిసిందనుకో నీతో ఆడుకోవడానికి ట్రై చేస్తారు. అదే ఆథర్ చెప్పాలనుకున్నది. స్ట్రెంగ్త్ అట్రాక్ట్స్ లాయలిటీ అంటే, లాయల్టీ అంటే విశ్వాసం. ఆ విశ్వాసం ఎప్పుడు వస్తుంది నీ పట్ల వేరే వాళ్ళకి? నువ్వు స్ట్రాంగ్గా ఉంటేనే. నువ్వు వీక్ అయిపోయావు అనుకో, వీడు వేస్ట్, మనకు అనవసరం అని చెప్పేసి నిన్ను చీట్ చేయడానికి, మోసం చేయడానికి, లేదంటే నిన్ను వాడుకుని పారేయడానికి చూస్తారనమాట. సో ఆ యొక్క లాయల్టీ అనేది నీలో ఉన్న స్ట్రెంగ్త్ ద్వారా వస్తుంది అనేది మనం ఈ స్టోరీ ద్వారా అర్థం చేసుకోవచ్చు. వీ కెన్ అండర్స్టాండ్ దట్. అండ్ నెక్స్ట్ వన్, 6th క్వశ్చన్. ఇదేంటంటే లెసన్ బేస్డ్ అనమాట. లెసన్ బేస్డ్ కాంప్రహెన్షన్ క్వశ్చన్స్ ఇవి. లెసన్ బేస్డ్ చేసుకుని చూస్తే, డాగ్స్ వర్ వన్స్ దేర్ ఓన్ మాస్టర్స్ అండ్ లివ్డ్ లైక్. ఓకే, ఈ లెసన్ లో మనం చూస్తే డాగ్స్ అనేవాళ్ళు ఇంతకు ముందు అంటే మనిషికి సర్వెంట్ కాకముందు ఎలా ఉండేవాళ్ళు? ఓన్ మాస్టర్స్. ఓకే, వన్స్ దేర్ ఓన్ మాస్టర్స్ అండ్ లివ్డ్ లైక్. తనకు తానుగా మాస్టర్ గా ఉండి ఎలా ఉండేవంటే ఊల్స్ లా ఉండేవి అని చెప్తున్నాడు. ఆ లెసన్ లో అలా చెప్తాడు అనమాట. ఊల్స్ లా బతికేవన్నమాట. అప్పుడు ఎలా ఊల్ఫ్ ఎలా ఉంటుందో అలా ఉండేదంట డాగ్ అనేది మనిషికి సర్వెంట్ కాకముందు. సో వూల్స్ ఈస్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్, ద డాగ్ డిసైడెడ్ టు ఫైండ్ ఎ మాస్టర్ బికాస్. అసలు డాగ్ ఒక మాస్టర్ కావాలి, నాకు యజమాని కావాలి అని వెతకడం ఎందుకు ప్రారంభించిందంటే, దానికి టైర్డ్ అయిపోయింది అండ్ వాండరింగ్ ఫర్ ఫుడ్. ఓకే, ఫుడ్ కోసం వెతికి టైర్డ్ అయిపోయి దానికి ఒక మాస్టర్ కావాలి. మాస్టర్ ఉంటే నాకు సెక్యూరిటీ ఇస్తాడు, నాకు ప్రొటెక్షన్ ఇస్తాడు, అండ్ నాకు ఫుడ్ పెడతాడు. నేను వెతుక్కోకుండానే నాకు ఫుడ్ దొరుకుతుంది మాస్టర్ ద్వారా. నేను తనకు చిన్న హెల్ప్ చేస్తే నాకు ఫుడ్ పెడతాడు అనేది తన యొక్క అజెండా. అందుకని మాస్టర్ కోసం వెతికిందంట. సో బి ఈస్ ద రైట్ వన్. అండ్ నెక్స్ట్, హూ వాస్ ద డాగ్స్ ఫస్ట్ చాయిస్ యాజ్ అ మాస్టర్. ఓకే, ఇప్పుడు డాగ్ మాస్టర్ని వెతుక్కుంటూ వెళ్తుంది కదా. ఈ వెతికే ప్రాసెస్ లో ఫస్ట్ తన మాస్టర్కి ఎవరిని ఎన్నుకుంది అని అడుగుతాడు. దారిలో వెళ్తూ దానికి వూల్ఫ్ కనిపిస్తుంది అనమాట. వూల్ఫ్ కనిపించి, వూల్ఫ్ నాకు మాస్టర్గా ఉండు, నాకు కొంచెం ఫుడ్ పెట్టి చాలు, నీకు ఏది కావాలంటే అది నేను పని చేసి పెడతాను అంటాడు. సో ఫస్ట్ వెతుక్కున్న మాస్టర్ ఎవరంటే వూల్ఫ్, తోడేలు. ఓకే, అండ్ నెక్స్ట్, వై డిడ్ ద డాగ్ లీవ్ ద వూల్ఫ్. ఓకే, అయితే కొన్నాళ్ళ తర్వాత వూల్ఫ్ వేరే దానికి భయపడుతుంది. అది డాగ్ గమనిస్తుంది. అంటే నాకు ఎవరు కావాలి? స్ట్రాంగెస్ట్ మ్యాన్ కావాలి. అంటే మ్యాన్ కాదు, స్ట్రాంగెస్ట్ కావాలి. అప్పుడే నేను సర్వెంట్ గా ఉంటాను అని డిసైడ్ అయ్యి వెతుకుతూ ఉంటుంది. సో ఫస్ట్ వూల్ఫ్ కనపడుద్ది. సో వూల్ఫ్ ని నా మాస్టర్ గా ఉండమని అడుగుతుంది. అప్పుడు సర్లే ఉండని అంటది. అప్పుడు కొన్నాళ్ళ తర్వాత వూల్ఫ్ వేరే దాన్ని చూసి భయపడేసరికి, అంటే నా మాస్టరు అందరికంటే స్ట్రాంగ్ కాదా అని చెప్పేసి వూల్ఫ్ నుంచి వదిలేస్తుంది అనమాట. వూల్ఫ్ ని నువ్వు నా మాస్టర్ పనికిరావు, నువ్వు పో అని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోద్ది. ఎందుకనంటే ద వూల్ఫ్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ద బేర్. ఒకరోజు బేర్ కనిపిస్తుంది వూల్ఫ్ కి. అప్పుడు వూల్ఫ్ బేర్ని చూసి దాక్కుంటది భయపడి. అంటే దీనికి బేర్ అంటే భయం, అంటే వూల్ఫ్ కంటే బేర్ స్ట్రాంగ్ అనమాట. అందుకని ఈ వూల్ఫ్ ని వదిలేసి బేర్ దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, అందుకని వూల్ఫ్ ని వదిలేస్తుంది. నెక్స్ట్ వన్, హూమ్ డిడ్ ద డాగ్ చూజ్ ఆఫ్టర్ లీవింగ్ ద వూల్ఫ్. వూల్ఫ్ ని వదిలేసిన తర్వాత ఎవరిని చూజ్ చేసుకుంది? ఆబ్వియస్లీ బేర్ నే చూజ్ చేసుకుంటది. మరి బేర్కి భయపడింది కదా, అందుకే బేర్ ని చూజ్ చేసుకుంటది. సో బేర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్, ద బేర్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్. కొన్నాళ్ళు అలాగే ఉంటది బేర్ మాస్టర్ గా ఉంటది మన డాగ్. ఆ డాగ్ అలా నడుస్తూ ఉండగా కొన్నాళ్ళు ఇద్దరు నడుచుకుంటూ వెళ్తారు. ఒక రోజు వెళ్తా ఉండగా ఈ బేర్ కూడా ఇంకొక దాన్ని చూసి భయపడింది.
ఈ బేర్ ఇంకొక దాన్ని చూసి భయపడేది అంటే ఇది బేరు దీనికి అందరికంటే స్ట్రాంగ్ కాదనమాట ఇది. అందుకని ఇది బేర్ను వదిలేసి వేరే దాని దగ్గరికి వెళ్ళిపోద్ది. దేని దగ్గరికి వెళ్తుందంటే లయన్. ఓకే, లయన్ చూసి బేర్ భయపడుద్ది. అప్పుడు బేర్ కంటే లయన్ స్ట్రాంగ్ గా మనం, అందుకని బేర్ను వదిలేసి లయన్కి సర్వెంట్ అయిపోద్ది అనమాట. అండ్ నెక్స్ట్, వై డిడ్ ద డాగ్ స్టే విత్ ద లయన్ ఫర్ ఏ లాంగ్ టైమ్? అయితే లాంగ్ టైమ్ తన సర్వెంట్ గా ఉండిపోతుంది డాగ్. అంటే లయన్ తన మాస్టర్ చేసుకున్న తర్వాత చాలా కాలం పాటు లయన్ కి సర్వెంట్ గా ఉండిపోద్ది. ఓకే, ఎందుకని ఉండిపోయింది అని అడుగుతా ఉన్నాడు. ఎందుకని ఉండిపోయింది అంటే ద లయన్ వాజ్ స్ట్రాంగెస్ట్ ఆఫ్ ఆల్ బీస్. ఓకే, అడవిలో అన్ని యానిమల్స్ కంటే కూడా లయన్ స్ట్రాంగెస్ట్ కాబట్టి ఏది చూసినా అడవిలో లయన్ చూసి భయపడుతున్నాయి. అప్పుడు డాగ్ గర్వంగా ఫీల్ అవుతుంది, నా మాస్టర్ చాలా స్ట్రాంగ్, నన్ను ఆ జోలికి ఎవరు రారు అని చెప్పి చాలా గర్వంగా ఫీల్ అవుతూ లాంగ్ టైం లయన్ కి సర్వెంట్ గా ఉండిపోతుంది అనమాట. అండ్ నెక్స్ట్, వై డిడ్ ద డాగ్ లీవ్ ద లయన్? అయితే కొన్నాళ్ళ తర్వాత, చాలా కాలం ఉన్న తర్వాత అలా సర్వెంట్ గా ఇప్పుడు లయన్ కూడా వదిలేసిద్ది అనమాట. లయన్ కూడా వదిలేసి వేరే చోటుకి వెళ్ళిపోద్ది. ఎక్కడికి వెళ్ళిద్ది? ఒకరోజు మనిషి అంటే ఒక వేటగాడు అడవిలోకి వేట కోసం వస్తాడు. ఆ వేట కోసం వచ్చిన మనిషిని చూసి లయన్ భయపడుద్ది. అప్పుడు లయన్ వదిలేసి డాగ్ మనిషి దగ్గరికి వెళ్ళిపోద్ది. ఓకే, లయన్ ఫియర్డ్ మ్యాన్. ఓకే, సింహం కూడా మనిషికి భయపడింది. అంటే చాలా కాలం మనిషి కనపడలే కదా అడవిలో, అందుకని మనిషి మనకి ఇక్కడ చాలా టైం తీసుకున్నాడు మనిషికి సర్వెంట్ గా వెళ్ళడం కోసం. ఓకే, సో ఇప్పుడు మనిషి ఎప్పుడైతే కనపడ్డాడో లయన్ మనిషికి భయపడి దాక్కుందంట. అంటే సింహానికి కూడా భయమా? నా మాస్టర్ చాలా స్ట్రాంగ్ అనుకున్నాను అంటే మనిషికి కూడా సింహం భయపడుద్ది అనమాట. అందుకనే సింహాన్ని వదిలేసి మనిషి దగ్గరికి వెళ్ళిపోద్ది అనమాట. ఓకే, సో ఇది లెసన్ బేస్డ్. ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. అండ్ హూ బికేమ్ ద ఫైనల్ మాస్టర్ ఆఫ్ ద డాగ్? అయితే ఫైనల్ గా డాగ్ కి మాస్టర్ ఎవరయ్యారు అంటే మనిషి అయ్యాడు. మనిషికి సర్వెంట్ అయిపోతుంది. అయితే మనిషి తర్వాత ఇంకెవరు? మనిషి దేనికి భయపడినట్లు ఇక్కడ కనపడలా, వేరే బీస్ట్ కి భయపడినట్టు కనపడలా డాగ్కి. అందుకని ఇక డాగ్ మనిషికి బానిస అయిపోవడం అంటే స్లేవ్ గా మారిపోవడం, సర్వెంట్ అయిపోవడం అలా ఫిక్స్ అయిపోయింది. అప్పటి నుంచి కుక్క మనిషికి సర్వెంట్ గా ఉండిపోయింది అని స్టోరీ అనమాట ఇది. ఓకే, అండ్ నెక్స్ట్, ద డాగ్ చోజ్ మ్యాన్ బికాస్. అసలు మనిషిని ఎందుకు ఎన్నుకుంది డాగ్ తన మాస్టర్ గా? బికాస్ మ్యాన్ వాజ్ స్ట్రాంగర్ దాన్ లయన్. ఓకే, మనిషి స్ట్రాంగర్ దాన్ లయన్ అంట. అందుకని డాగ్ మనిషిని సర్వెంట్ గా అంటే మనిషిని మాస్టర్ గా ఎన్నుకుంది అనమాట. సో డాగ్ మనిషికి సర్వెంట్ అయిపోయింది. ఇది మొత్తం స్టోరీ అనమాట. ఆ స్టోరీ బేస్డ్ క్వశ్చన్స్ ఇవి. ఇప్పుడు మనకి ఇందులో కవర్ అయినటువంటి వొకాబులరీ బేస్డ్ క్వశ్చన్స్ చూద్దాం. వొకాబులరీ అండ్ మీనింగ్స్. ఓకేనా? సో ఇప్పుడు చూస్తే ద వర్డ్ కిన్స్మ్యాన్ అనేటటువంటి వర్డ్ అక్కడ వాడడం జరిగింది. కిన్స్మ్యాన్ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. కిన్స్మ్యాన్ అంటే మీనింగ్ ఏంటి? రిలేటివ్ అని అర్థం అండి. కిన్స్మ్యాన్, కిన్ అండ్ కిత్ అంటారు. మీరు ఎప్పుడన్నా ఇంగ్లీష్ లో వెడ్డింగ్ కార్డ్స్ చూస్తే కిన్ అండ్ కిత్ అని అంటారు. కిన్ అండ్ కిత్ అంటే బంధుమిత్రులు అని అర్థం. ఓకే, సో ఇప్పుడు కిన్స్మ్యాన్ అంటే రిలేటివ్స్ అన్న అర్థంతో వాడాడు. ఇక్కడ టెక్స్ట్ బుక్ లో వాడిన వర్డ్స్ అనమాట ఇవి. అండ్ నెక్స్ట్ వన్ చూస్తే ద వర్డ్ డాటెడ్ అనే వర్డ్ ని కూడా టెక్స్ట్ బుక్ లో యూజ్ చేయడం జరిగింది. సో డాటెడ్ అనే మీనింగ్ అంటే వర్డ్ కి ఏం మీనింగ్ తో యూజ్ చేయడం జరిగింది అని అడుగుతా ఉన్నాడు. డాటెడ్ అంటే ఇక్కడ మూవ్డ్ సడన్లీ అనే అర్థంతో యూజ్ చేయడం జరిగింది. మీకు టెక్స్టువల్ గా వచ్చేటటువంటి వొకాబులరీ మీనింగ్స్ అడిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి మీరు గుర్తుపెట్టుకోవాలి. వొకాబులరీ బేస్డ్ కాంటెక్స్ట్ బేస్ చేసుకుని క్వశ్చన్ అడుగుతాడు అనమాట. సో ఇక్కడ డాటెడ్ అంటే మూవ్డ్ సడన్లీ అన్న అర్థంతో వాడాడు కాబట్టి మీరు డాటెడ్ అన్నప్పుడు మూవ్డ్ సడన్లీ అని అర్థం చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇల్ ప్లీజ్డ్ అనేది కూడా మీకు టెక్స్ట్ బుక్ లో యూజ్ చేసినటువంటి డైరెక్ట్ వర్డే. మరి ఇల్ ప్లీజ్డ్ అనే దానికి అర్థం ఏంటి అని అడుగుతున్నాడు. ఇల్ ప్లీజ్డ్ అంటే అన్హ్యాపీ అని అర్థం అండి. ఇల్ ప్లీజ్డ్ అంటే అన్హ్యాపీ అనే అర్థంతో యూజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఫియర్స్ మీన్స్
ఇక్కడ ఫియర్స్ అంటే మీనింగ్ ఏంటి అని అడుగుతా ఉన్నాడు. ఇది కూడా అందులో టెక్స్ట్ బుక్ లో ఓడానండి డైరెక్ట్ గా. ఫియర్స్ అంటే వయలెంట్ అని అర్థం. ఫియర్స్ అంటే వయలెంట్ అని అర్థంతో యూజ్ చేస్తాడు. అండ్ నెక్స్ట్ ద ఆపోజిట్ ఆఫ్ స్ట్రాంగ్. స్ట్రాంగ్ కి ఆపోజిట్ మనకి జనరల్ తెలిసిందే కదా, వీక్. స్ట్రాంగ్ కి ఆపోజిట్ వీక్ అవుతుంది. ఆపోజిట్ కూడా అడుగుతాడండి మీకు వొకాబులరీ పార్ట్ లో. ఆపోజిట్స్ కూడా అడుగుతాడు, సినోనిమ్స్ కూడా అడుగుతాడు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు టెక్స్ట్ బ్యాక్ సమరీ ఫిల్ చేసే విధంగా, అంటే సమరీ బేస్డ్ మీకు వర్డ్స్ అవడం జరిగింది ఇక్కడ. సో ఇక్కడ హీ యూజ్డ్ టు బి హిజ్ ఓన్. ఓకే, ఇక్కడ డాగ్ అనేది హీ అంటే డాగ్ అనమాట ఇక్కడ. సో హీ యూజ్డ్ టు బి హిజ్ ఓన్. ఎలా ఉండేవాడు? మాస్టర్. డాగ్ ఇంతకు ముందు తన మీద తనే మాస్టర్గా ఉండేది. తన మీద ఎవరు మాస్టర్ లేరు డాగ్ ఫస్ట్ లో. తర్వాత దానికి బద్ధకం వేసి, పని చేసుకోవడానికి, ఫుడ్ కోసం ఎత్తుకోవడానికి బద్ధకం వేసి, చేతకాక డాగ్ వూల్ఫ్ దగ్గరికి వెళ్ళింది మాస్టర్లా ఉండమని. వూల్ఫ్ వేరే బియర్కి భయపడిన దానికి బియర్ని అంటే వూల్ఫ్ని వదిలేసి బియర్ దగ్గరికి తన సర్వెంట్గా వెళ్ళిపోయింది. వూల్ఫ్ భయపడింది అని చెప్పేసి బేర్ దగ్గరికి వెళ్ళింది. బేర్ కూడా భయపడింది అని చెప్పి బేర్ని వదిలేసి లైన్ దగ్గరికి వెళ్ళింది. లైన్ కూడా భయపడింది మనిషికి అని చెప్పేసి లైన్ వదిలేసి మనిషి దగ్గరికి వెళ్ళిపోయి మనిషి దగ్గర సెట్ అయిపోయింది అనమాట, సర్వెంట్ లాగా. ఓకే, సో ఇవన్నీ జరగకముందు ఫస్ట్ లో ఈ హీ అంటే డాగ్ కదా, డాగ్ తనకి తనే మాస్టర్గా ఉండేది, ఎవరు మాస్టర్ లేరు అనమాట. సో మాస్టర్ ఇస్ ద రైట్ వన్. అండ్ ద వూల్ఫ్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ ద. ఓకే, వూల్ఫ్ దేనికి భయపడింది? ఇప్పుడు దాకా చూసాం కదా లెసన్. వూల్ఫ్ దేనికి భయపడింది? వూల్ఫ్ బేర్ భయపడింది, బేర్. అండ్ నెక్స్ట్ ద బేర్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్. బేర్ దేనికి భయపడింది? బేర్ అనేది లైన్ కి భయపడింది అండి, లైన్ కి భయపడింది. అండ్ నెక్స్ట్ ద లైన్ వాజ్ అఫ్రైడ్ ఆఫ్ మ్యాన్. లైన్ మ్యాన్ కి భయపడింది అనమాట. సో ఇలా మీకు టోటల్ లెసన్ కవర్ అయిపోయిందండి. ఎంతకన్నా వేరే మీకు ఏముండవు లెసన్ పైన. అండ్ సినోనిమ్స్, ఆపోజిట్స్ కూడా కవర్ అయినాయి అందులోవి. అండ్ ఇప్పుడు మీకు టెక్స్ట్ బ్యాక్ గ్రామర్ ఉంది ఇందులో. ఈ టెక్స్ట్ బ్యాక్ గ్రామర్ మీద చూస్తే కలెక్టివ్ నౌన్స్ ఉన్నాయి మీకు ఈ లెసన్ లో. కలెక్టివ్ నౌన్స్ అడిగాడు. సో కలెక్టివ్ నౌన్స్, నౌన్ ఫార్మేషన్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు కలెక్టివ్ నౌన్స్ చూద్దాం. కలెక్టివ్ నౌన్స్ చూస్తే ఇప్పుడు షిప్ కి కలెక్టివ్ నౌన్ అంటే ఒకవేళ షిప్స్ అనేవి ఎక్కువ మొత్తంలో ఉన్నాయి అనుకోండి, దాన్ని ఒకే వర్డ్ లో చెప్తాం. దాన్ని ఏమని పిలుస్తాం అని అడుగుతా ఉన్నాడు ఇక్కడ. ఇక్కడ మనకి కలెక్టివ్ నౌన్ లో చెప్పాలి అంటే ఏ ఫ్లీట్ ఆఫ్ షీప్ అని చెప్పొచ్చు. షిప్స్ అని, సారీ షీప్ కాదండి, షిప్స్. ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్స్ అంటాం. అంటే షిప్స్ అన్ని కూడా కలెక్టివ్ గా ఒక ఏరియాలో ఉన్నాయి, గ్రూప్ లాగా. ఆ గ్రూప్స్ అన్నింటినీ మెనీ షిప్స్ అనుకో మనం. దానికి ఒక కలెక్టివ్ నౌన్ ఒకటి ఉంది, దాన్ని ఏమంటామంటే ఏ ఫ్లీట్ ఆఫ్ షిప్ అంటాం. ఓకే, నెక్స్ట్ 26th క్వశ్చన్ చూస్తే ఫ్లవర్స్ ని ఏమంటాం? ఫ్లవర్స్ మనకు తెలిసింది కదా, బంచ్ అంటాం. ఫ్లవర్స్ ఎక్కువ కలిపి ఉంటే దాన్ని ఏమంటాం? బంచ్ ఆఫ్ ఫ్లవర్స్ అనాలి. ఓకే, అండ్ నెక్స్ట్ చిక్స్ అంటే చిక్స్ అన్ని కలిపి ఉన్నాయి అనుకోండి, అంటే కోడి పిల్లలు అంటారు కదా. కోడి పిల్లల్ని ఏమంటారు? కోడి పిల్లల్ని మన మొత్తాన్ని కలిపి ఉంటే దాన్ని బ్రూడ్ ఆఫ్ చిక్స్ అంటారు. మొత్తం కలిపి ఒక గ్రూప్ లాగా ఉన్నాయి అనుకోండి, ఆ గ్రూప్ మొత్తాన్ని బ్రూడ్ ఆఫ్ చిక్స్ అని పిలుస్తారు. అండ్ నెక్స్ట్ డాష్ ఆఫ్ ఊల్స్ ని మనకి గ్రూప్ లో ఉంటే గనక ఏమని పిలుస్తారు? ఊల్స్ ని మనం ప్యాక్ అనాలండి. ఎ ప్యాక్ ఆఫ్ వూల్స్ అనాలి. ఎ ప్యాక్ ఆఫ్ వూల్స్ అని పిలవాల్సి వస్తుంది. అండ్ నెక్స్ట్ షీప్ అన్నాడు, ఇందాక షిప్ అండి, ఇది షీప్. ఓకే, గ్రూప్ ఆఫ్ షీప్ ని ఏమని పిలుస్తామంటే ఎ ఫ్లాక్ ఆఫ్ షీప్ అంటాం. ఎ ఫ్లాక్ ఆఫ్ షీప్ అనాలి. షీప్ ని గ్రూప్ లో ఉంటే వాటిని ఫ్లాక్ ఆఫ్ షీప్ అని పిలవాల్సి ఉంటుంది. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 30కి వస్తే స్టిక్స్. ఓకే, కొన్ని పుల్లలు కలిపేసి కట్టేసి ఉన్నాయి అనుకోండి, దాన్ని ఏమంటాం మనం? బండిల్ ఆఫ్ స్టిక్స్ అంటారు. ఓకే, ఏ బండిల్ ఆఫ్ స్టిక్స్ అని పిలవాలి. అండ్ అదేవిధంగా ఫిష్ అంటే గ్రూప్ గా ఉన్నాయి అనుకోండి, ఫిష్ ని ఏమనాలంటే స్కూల్ ఆఫ్ ఫిష్ అనాలి. ఏ స్కూల్ ఆఫ్ ఫిష్ అని అంటాం అనమాట. అండ్ నెక్స్ట్ క్యాటిల్ని అయితే ఏమంటాం? క్యాటిల్ని అయితేనేమో హర్డ్ అంటారు. ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్ అని అనాలి. ఏ హర్డ్ ఆఫ్ క్యాటిల్ అని పిలవాల్సి ఉంటుంది.
అలా మీకు కలెక్టివ్ నౌన్స్ ఇవన్నీ కూడా మీకు లెసన్ లో టెక్స్ట్ బ్యాక్ ఉన్నవి ఇవన్నీ కూడా. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ చూస్తే నౌన్స్ ఫ్రమ్ యాడ్జెక్టివ్స్. ఓకే, మీకు ఇక్కడ టెక్స్ట్ బ్యాక్స్ యాడ్జెక్టివ్స్ ఇచ్చి యాడ్జెక్టివ్స్ నుంచి నౌన్స్ ని ఫామ్ చేయాలి. నౌన్స్ ని ఫామ్ చేయడానికి ఎలా అనేది అడుగుతా ఉన్నాడు. ఇక్కడ మీకు నౌన్స్ ని ఫామ్ చేయాలంటే అయితే ఎన్ఈఎస్ఎస్ నెస్ యాడ్ చేయొచ్చు, లేదనుకుంటే ఐటీవై. ఓకే, ఐటీవై అని రాయొచ్చు, లేదనుకుంటే టీవై అని యాడ్ చేయొచ్చు, లేదనుకుంటే వై యాడ్ చేయొచ్చు. ఇలా మీకు సఫిక్సెస్ యాడ్ చేసి నౌన్స్ ని ఫామ్ చేయొచ్చు అనమాట. ఓకే, అవేంటని అడుగుతా ఉన్నాడు. సో హానెస్ట్ అన్నాడు అనుకోండి, హానెస్ట్ అనేది యాడ్జెక్టివ్. మరి హానెస్ట్ కి నౌన్ ఫామ్ ఏంటండి? మనకు కావాల్సిన నౌన్స్ అండి, గుర్తుపెట్టుకోవాలి. నౌన్స్ లా రాయండి అంటున్నాడు. సో మనకి హానెస్ట్ కి నౌన్ ఫామ్ హానెస్టీ అంటారు. హానెస్టీ అనేది నౌన్ ఫామ్ అనమాట. అదేవిధంగా కైండ్. కైండ్ అంటే మనకి నౌన్ ఫామ్ ఏంటి? కైండ్నెస్. ఓకే, కైండ్నెస్ కి నౌన్ ఫామ్ అంటే ఎన్ఈఎస్ యాడ్ చేసాం అనమాట. ఎన్ఈఎస్ మీకు సఫిక్సెస్ ఏమేమి యాడ్ అయ్యింది చూసుకోండి. ఇక్కడ హానెస్టీకి ఏం యాడ్ అయ్యింది? హానెస్ట్ కి వై యాడ్ అయ్యింది. అండ్ కైండ్నెస్ కి నెస్ ఎన్ఈఎస్ఎస్ యాడ్ అయ్యింది. అండ్ అదేవిధంగా బిట్టర్ అన్నాడు. బిట్టర్ అనేది అడ్జెక్టివ్. మరి బిట్టర్ కి నౌన్ ఫామ్ రాయాలంటే బిట్టర్నెస్ అనాలి. ఇక్కడ కూడా ఎన్ఈఎస్ఎస్ యాడ్ అయ్యింది, బిట్టర్నెస్ అని రాయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా చేర్ఫుల్ అన్నాడు. ఈ చేర్ఫుల్ అనే దానికి నౌన్ ఫామ్ రాయాలంటే చేర్ఫుల్నెస్ అంటాం. ఇక్కడ కూడా ఎన్ఈఎస్ఎస్ యాడ్ చేసాం, చేర్ఫుల్నెస్ అనాలి. అండ్ అదేవిధంగా యాక్టివ్. యాక్టివ్ అనేది అడ్జెక్టివ్. మరి యాక్టివ్ కి అడ్జెక్టివ్ ఫామ్ నుంచి నౌన్ ఫామ్ లో రాయాలి అంటే యాక్టివిటీ అని రాయాల్సి ఉంటుంది. యాక్టివిటీ, యాక్టివిటీ. ఇక్కడ చూడండి, యాక్టివిటీ అని ఉంది చూడండి. ఇక్కడ స్పెల్లింగ్ చూసుకోండి, కన్ఫ్యూజ్ చేస్తారు మీకు. సో స్పెల్లింగ్ యాక్టివిటీ అనేది ఇది రైట్, యాక్టివిటీ. అండ్ నెక్స్ట్ క్రూయల్. క్రూయల్ అనేది యాడ్జెక్టివ్. మరి మీకు క్రూయల్ కి నౌన్ ఫామ్ రాయాలంటే క్రూయల్టీ అన్నారు. క్రూయల్టీ అని రాయాలి. క్రూయల్టీ అని రాయాలి అంటే ఇక్కడ చూడండి స్పెల్లింగ్ క్రూయల్, టీవై రాయాలి. టీవై యాడ్ చేయాల్సి ఉంటుంది మీకు క్రూయల్టీకి. క్రూయల్ తర్వాత టీవై యాడ్ చేయాలి. ఓకే, అర్థమైంది కదా? ఇక్కడ మీకు టీవై యాడ్ చేయాలి కానీ ఈ మిస్ అవుతుందండి, అది చూసుకోండి. ఈ మిస్ అవుతుంది, టీవై యాడ్ అవుతుంది యాక్టివిటీకి. అండ్ నెక్స్ట్ వన్ సాడ్ అన్నాడు. ఈ సాడ్ కి మీకు నౌన్ ఫామ్ రాయాల్సి ఉంటుంది. సాడ్ కి మీరు సాడ్నెస్ అవుతుంది, ఎన్ఈఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది, సాడ్నెస్. అండ్ అదేవిధంగా క్రియేటివ్ అన్నాడు. క్రియేటివ్ అనేది అడ్జెక్టివ్. మరి క్రియేటివ్ అంటే క్రియేటివిటీ అనేది నౌన్ ఫామ్ మనకి. క్రియేటివిటీ, క్రియేటివిటీ అంటే ఎక్కడ ఉంది చూడండి, ఫస్ట్ తో ఉంది. క్రియేటివిటీ అనేది ఫస్ట్ వన్, క్రియేటివిటీ. ఇక్కడ మీకు యాడ్ అయ్యింది ఏంటి? ఐటీవై యాడ్ అయ్యింది కానీ ఈ మిస్ అయింది, స్పెల్లింగ్ చేంజ్ అవుతుంది మనకి. ఐటీవై టీవై యాడ్ అయినప్పుడు ఇక్కడ స్పెల్లింగ్ చేంజెస్ ఉంటాయి, జాగ్రత్తగా చూసుకోవాలి. ఇలా కూడా కన్ఫ్యూజ్ చేస్తారు, స్పెల్లింగ్స్ లో కన్ఫ్యూజ్ చేస్తారు, అది ఒకసారి చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ సిన్సియర్ అన్నాడు. సిన్సియర్ అనడానికి మనకి నౌన్ ఫామ్ రాయాలి అంటే సిన్సియారిటీ అని రాయాలి. సిన్సియారిటీ వచ్చినప్పుడు మీకు సిన్సియారిటీ ఇక్కడ చూడండి, సిన్సియారిటీ. ఓకే, సిఈ మళ్ళీ ఇక్కడ ఈ మిస్ అయింది చూసుకోండి, మీకు స్పెల్లింగ్ ఎలా మారుతుంది చూసుకోవాలి. ఓకే, ఐటీవై యాడ్ అయినప్పుడు మీకు ఒకవేళ ఈతో ఎండ్ అయితే మీకు స్పెల్లింగ్ రూల్స్ కనుక మీకు కావాలి అంటే ఆల్రెడీ మన ఛానల్లో అవైలబుల్ గా ఉంది. స్పెల్లింగ్ రూల్స్ ఎలా ఉంటాయి అనేది ఆ వీడియో ఒకసారి చూడడానికి ట్రై చేయండి, లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. నెక్స్ట్ వన్ సెన్సిటివ్. సెన్సిటివ్ కి సెన్సిటివిటీ అంటాం. సెన్సిటివిటీ అంటే టిఐవిఐటివై. ఇక్కడ మళ్ళీ ఈ మిస్ అయిపోయి ఐటీవై వస్తుంది చూసుకోండి. ఓకే, ఈ మిస్ అయిపోయి ఐటీవై వస్తుంది, సెన్సిటివిటీ. నెక్స్ట్ గ్రేట్ అన్నాడు. గ్రేట్ అనడానికి గ్రేట్నెస్ ఉంటాం కదా, గ్రేట్నెస్ అంటాం, ఎన్ఈఎస్ఎస్ యాడ్ చేయాలి, గ్రేట్నెస్ అవుతుంది. ఓకే, ఇలా మీకు నౌన్ ఫార్మ్స్ ని యాడ్జెక్టివ్స్ నుంచి ఫామ్ చేయడం గురించి కూడా ఆ లెసన్ లో మీకు ఎండింగ్ లో ఇవ్వడం జరిగింది. మీ టెక్స్ట్ బుక్స్ కన్ఫామ్ గా మీరు తరోగా ఉండాలండి, అప్పుడు మీకు వొకాబులరీ పార్ట్ అనేది మీకు కాన్ఫిడెంట్ గా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, ఇక్కడ క్వశ్చన్ ఎక్స్ట్రా వేరేది యాడ్ అయింది చూడండి. డాగ్ చోజ్ ఎ మాస్టర్ స్ట్రాంగర్ దాన్ ఆల్ అదర్ బికాస్. ఓకే,
మ్యాన్ ని తన మాస్టర్ గా చూజ్ చేసుకుంది డాగ్. ఓకే, అందరికంటే ఎక్కువగా స్ట్రాంగ్ అని. ఎందుకని అంటే బికాస్ హీ వాంటెడ్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ. ఎందుకనంటే తనకి కంఫర్ట్ అండ్ సేఫ్టీ రెండు కావాలి. అందుకనే అందరికంటే స్ట్రాంగర్ అయినటువంటి మనిషిని తన మాస్టర్ గా ఎంచుకుంది అని అంటా ఉంటారు. సో హీ వాంటెడ్ కంఫర్ట్ అండ్ సేఫ్టీ అనమాట. ఇది టోటల్ 45 క్వశ్చన్స్ అండి. 45 క్వశ్చన్స్ లో మీకు టోటల్ లెసన్ అనేది ఆబ్జెక్టివ్ ఫామ్ లో ఇవ్వడం జరిగింది. సో మీరు ఈ క్వశ్చన్ చూసుకుంటే దాదాపు మ్యాక్సిమం మీకు టోటల్ లెసన్ అంతా వచ్చేస్తుంది అండ్ కాన్ఫిడెంట్ గా ఉండొచ్చు. అండ్ అలాగే మీకు వేరే లెసన్స్ కూడా, పోయమ్స్ కానీ లెసన్స్ కానీ అన్ని విధాలుగా ఏ విధంగా క్వశ్చన్ అడిగే ఛాన్స్ ఉందో ఆ విధంగా మీకు ఆబ్జెక్టివ్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో మీరు మర్చిపోకుండా షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ లెట్స్ మీట్ విత్ అనదర్ వీడియో. థ్యాంక్ యూ. సీ యూ సూన్.